సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రతో రాష్ట్రంలోని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ గులాబీ నేతలనే గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ సాధించుకుంటే కేంద్రంలో ప్రధాన భూమిక పోషిస్తామని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ద్వారా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందులో భాగంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించారు. తొలుత కాలువ రోడ్డు వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి జడ్పీ సెంటర్ వరకు బస్సు యాత్రలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు కేసీఆర్. దుమ్ముగూడెం వద్ద చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం సస్యశ్యామలమవుతుందన్నారు. గోదావరి నీటిని తమిళనాడుకు తీసుకుపోతామని ప్రధాని తెచ్చిన ప్రతిపాదనకు తాను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పానన్నారు. కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం, మనం బాధపడడం, నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం. 37 టీఎంసీల ప్రాజెక్ట్ అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచి లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలుగు రాష్ట్రాల్లో నిజమైన సంక్షేమ పాలన వచ్చిందన్నారు గులాబీ బాస్. ఎన్టీఆర్ సమయంలోనే ₹2 బియ్యం, ఇళ్ల నిర్మాణం, భూమి శిస్తు తొలగింపు వంటి సంక్షేమం సాకారమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ హయామును మించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని తెలిపారు. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టడి అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది, ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి ₹2 కిలో బియ్యం ద్వారానే. ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత ₹2 కేజీ రైస్ పెడితేనే పేద సాదాలకింత బియ్యం దొరికి పట్టడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం. అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు, భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు. నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే, కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లు గెలవబోతోందని, ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని, తద్వారా ఈ ప్రాంతానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామా గారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాం. మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటం రాష్ట్రానికి ఎంతో అవసరమన్న కేసీఆర్, కారు పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.